అటువంటి ఆ తల్లి నిర్గుణ నిరాకార అయినప్పటికీ కూడా మనల్ని అనుగ్రహించడం కోసం దివ్యమంగళ విగ్రహం ధరించింది. ఆ ధరించేటప్పుడు అమ్మవారు మంత్రముగా ఆకారం స్వీకరిస్తారు. మంత్రముగా లక్ష్మీ మంత్రం ఉంటే లక్ష్మీ ఆకారం, సరస్వతి మంత్రం ఉంటే సరస్వతి ఆకారం. కానీ మంత్రానికి ఆకారానికి ఒక సంబంధం ఉంటుంది. అని లక్ష్మీ మంత్రంలో ఉద్భవించే నాదశక్తి యొక్క రూపమే లక్ష్మీ రూపం. లక్ష్మీ రూపం సామాన్యంగా అందరికీ తెలుసు, లక్ష్మీ మంత్రం కొందరికీ తెలుసు. సరస్వతి రూపం సామాన్యులకు కూడా తెలుసు, కానీ సరస్వతి మంత్రం కొందరికీ తెలుస్తుంది. కానీ మంత్రానికి రూపానికి అనుబంధం ఉంటుంది. మంత్రం పలికేటప్పుడు ఉద్భవమయ్యే నాదశక్తి, దీని స్ఫోటం అంటాం, ప్రకంపన. ఆ నాదశక్తి ఆకృతిని తీసుకుంటుంది. అందుకే మనకి ఇద్దరు దేవతలు ఉండడానికి కారణం ఏంటంటే నాదం ఒకటైన అక్షరాలు అనేకం, అక్షరాలు అనేకమైన మంత్రాలు అనేకం, మంత్రాలు అనేకం కనుక దేవతలు అనేకం. అది తెలుసుకోగలిగారు. మంత్రానికి దేవతకి ఉన్న అనుబంధం మనం తెలుసుకోగలిగితే ఎన్ని మంత్రాలు ఉంటాయో అన్ని దేవతలు ఉంటారు. ఆ మంత్రాలను ఉపాసించేవాడు ఆ దేవత రూపాన్ని ధ్యానిస్తూ పెద్దల ద్వారా గురువుల ద్వారా ఆరాధన పద్ధతులు తెలుసుకుని కానీ చేస్తే దాంట్లో ఉపాసన అంటారు. ఇక్కడ మంత్రం జపించడం, దేవతని ధ్యానించడం, ఈ మంత్రము ద్వారా దేవతని ఆరాధించే ప్రక్రియ తెలుసుకోవాలి. ప్రక్రియ అనే మాట అన్నాం, దీనికి తంత్రం అని పేరు. ఇక్కడ తంత్రం అంటే దేవతని ఆరాధించే ప్రక్రియ, ది టెక్నికల్ నాలెడ్జ్ అని అర్థం చెప్పచ్చు తంత్రం అనేటువంటి మాట. కనుక ఒక దేవతను కొలవాలి అంటే ఆ దేవత మంత్రం ఏంటో తెలియాలి, ఆ మంత్ర ప్రతిపాద్యమైన దేవత రూపం ఏంటో తెలియాలి, ఆ దేవతను ఉపాసించే పద్ధతులు ఏమిటో తెలియాలి. మూడింటి కలుపుగా మనం తంత్రం అని చెప్పుకుంటాం. ఇప్పుడు లలితా మహాత్రిపుర సుందరి, ఆవిడికి మరొక పేరు రాజరాజేశ్వరి. ఈవిడికి ఎక్కువ పేర్లు, రాజరాజేశ్వరి ఒకటి, లలితాదేవి, మహాత్రిపుర సుందరి, మహాకామేశ్వరి, పరాభట్టారిక, ఇలా అనేక నామములు ఈ తల్లికి చెప్తున్నారు. ఈ తల్లి ఎవరంటే ముందే చెప్పుకున్నాం, సర్వ జగద్వ్యాపిని సృష్టి స్థితిలయ కారిణి అయినటువంటి పరమేశ్వర స్వరూపమే. ఆవిడ భక్తులను అనుగ్రహించడం కోసం దివ్యమైనటువంటి విగ్రహాన్ని స్వీకరించారు. దానికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రమే శ్రీ విద్యా మంత్రం. కనుక రాజరాజేశ్వరి అయినటువంటి ఆ తల్లికి సంబంధించిన మంత్రం పేరు పంచదశి మంత్రం. కనుక పంచదశి మంత్రం దేవత ఎలా ఉంటుంది అంటే అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాది విరాకృత మయూఖై అహమిత్యేవ విభావయే భవాని. ఈ ధ్యాన శ్లోకం పంచదశి మంత్రం యొక్క దేవత ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఇక్కడ. అయితే ఈ తల్లి మనకున్నటువంటి అనేక దేవతల్లో ఒకరు అనే భావం కలిగితే మాత్రం మనం పొరపాటు పడ్డట్టే. మనకున్న అనేక మంది దేవతల్లో ఒకరు కాదు ఈవిడ, సర్వదేవతల యొక్క సమన్వయ స్వరూపం ఈవిడ. ఇక్కడ ఆవిడ ఉంటేనే ఏ దేవతకైనా శక్తి ఉంది. బ్రహ్మదేవుడు కానీ, విష్ణువు కానీ, శివుడు కానీ, ఇంద్రుడు కానీ వీళ్ళందరూ మనకు పూజ్యులు ఎందుకు అవుతున్నారంటే వారి శక్తి వల్లే కదా, శక్తి వల్లే పూజ్యులు అవుతున్నారు. ఒక దేవుడు ప్రత్యక్షమై ఏమి వరము కావాలన్న భక్త అంటే ముందు ఆయన చెయ్యెత్తడానికి శక్తి కావాలి, తర్వాత వరం ఇవ్వడానికి శక్తి కావాలి. కనుక సర్వదేవతల్లో ఆయా దేవతా శక్తిగా ఎవరున్నారో ఆ శక్తి అంతా కలిపి రూపం ధరిస్తే ఆ రూపం పేరు పరాశక్తి, ఆదిశక్తి. ఈ ఆదిశక్తి పరాశక్తి సర్వదేవతా స్వరూపిణి కనుకనే ఈ తల్లి మన దుర్గ అని, లక్ష్మి అని, గౌరి అని, సరస్వతి అని, కాళీ అని, చండి అని రకరకాల నామాలతో మనం ఆరాధించవచ్చు. వాటి మంత్రములు వాటికి ఉన్నప్పటికీ కూడా. అది ఈ తల్లి సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక అని కీర్తించబడుతున్నది. ఇక్కడ సర్వదేవతాత్మిక. అందులో లలిత అనగానే మనకు కలగవలసిన భావములు ఈ సృష్టి స్థితిలో ఇవన్నీ చేస్తున్నటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి, పరమేశ్వరునికి అభిన్నురాలు. అందుకే శివశక్త్యాత్మిక అన్నాం, శివశక్తి ఐక్య రూపిణి, పరమేశ్వరునికి అభిన్నురాలు. ఎలాగైతే దీపానికి కాంతి అభిన్నము, సూర్యునికి వెలుగు అభిన్నము, అగ్నికి వేడి అభిన్నము, చంద్రునికి వెన్నెల అభిన్నము, అదేవిధంగా శివునప్పుడు కూడా అభిన్నురాలు. అందుకే చంద్ర చంద్రికయో రివ శివస్య సహజా ధ్రువ అని శాస్త్రం చెప్తుంది. శివస్య సహజా ధ్రువ, శివుని యొక్క స్వాభావికమైనటువంటి స్థిరమైనటువంటి శక్తి. ఎలాగంటే చంద్ర చంద్రికయో రివ అన్నారు ఇక్కడ. చంద్రునికి వెన్నెల వలే. మన వెన్నెల మన దాకా వచ్చినప్పటికీ చంద్రుడు దూరం చేసినమంటే రాదు. అలాగే శివుడు చంద్రుడు లాంటి వాడైతే అమ్మవారు వెన్నెల వంటిది అని చక్కటి భావన చూపించారు ఇక్కడ. కొన్ని ఆగమాలు మంత్రశాస్త్రాలు ఇస్తాయి, కొన్నేమో శంకరుడు లాంటి మహోపాసకులు సిద్ధపురుషులు